ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు అయితే కెమెరా పని గురించి సీజీ గురించి ఒక సంచలనమైనటువంటి మాట అన్నాడు. ఇంతకు ముందులాగా మేమేదో తోపు పుడింగి అనుకుని పని చేస్తే కుదరదు. ఇప్పుడు సీజీ వాళ్ళు ప్రతి ఒక్క విషయం మీద మా మీద పట్టు సాధించారు, మా మీద ఎక్కి కూర్చుంటున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పేటటువంటిది ప్రతిదీ రాంగ్ అని మాకు తెలుసు. అంటే ఏ ఫ్రేమ్కి అయితే ఏ లైటింగ్ పెట్టాలో మాకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పేటటువంటి లైటింగ్ చాలా రాంగ్. కానీ వాళ్ళు చెప్పిందే మేము పెట్టాలి. మేము అంతకు మించి పెట్టడానికి మాకు లేదు. ఇప్పుడు సీజీ నుంచి ఒక వ్యక్తి సపరేట్గా వస్తున్నాడు. ఏ ఫ్రేమ్ పెట్టాలో ఎలా పెట్టాలో మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు అతను చెప్పిందే మేము చేయాలి. ఇంకా పెద్ద పుడింగి గిడింగి అనుకుంటే కుదరదు. పైగా ఏదైనా తేడా వస్తే కెమెరామెన్ మీదకి తోసేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిందే మేము చేయాల్సి వస్తుంది. కాదు కూడదు, ఇది లైటింగ్ రాంగు, మేము మంచిగా లైటింగ్ పెడతామంటే వాళ్ళు ఒప్పుకోరు. పైగా అంత తప్పంతా కూడా మాదే అని సినిమా మొత్తాన్ని నెపం మీద మా మీద తోసేస్తున్నారు. కాబట్టి మాకొద్దు, పిలిస్తే సినిమా చేస్తాం, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఏదైనా క్రెడిట్ ఇవ్వాలనుకుంటే మీరు సీజీ వర్కర్కే ఇవ్వండి, లేదనుకుంటే తిట్టాలనుకున్నా అతన్నే తిట్టండి. మాకు పొగడాల్సిన అవసరం లేదు, మమ్మల్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఇక విశ్వాంబర విషయానికి వస్తే చాలా బాగా వర్క్ జరుగుతుంది, 400 కోట్ల రూపాయలు. కాబట్టి ఈ సినిమా చాలా ఆలస్యంగా అవుతుందంటూ చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క సీజీ వర్క్కి ఆయన చెబుతున్నటువంటి దానికి చాలా పెద్ద ఇది ఉంది, సంబంధం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చోటా కే నాయుడే చేస్తున్నాడు దాన్ని. అది చాలా ఆలస్యం అయిపోతుంది. ఈ సినిమా ఏదైతే ఉందో మనశంకర వరప్రసాద్, ఆ సినిమా మంచిగా వసూలు రావడంతో ఒక 3-4 నెలల్లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది ఇప్పటికీ కూడా రెడీ అవ్వలేదు. అంటే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. అయితే ఇప్పుడు దీని గురించి చోటా కే నాయుడు మాట్లాడడంతో సీజీ గురించి ఈ విశ్వాంబర మీద ఆ యొక్క ఎఫెక్ట్ అయితే పడుతుంది. దానివల్ల విశ్వాంబర టీము ఈ నోట్ని కొంచెం కంట్రోల్ పెట్టుకోండి అన్న విధంగా అయితే మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా సరే చోటా కే నాయుడు ఎప్పుడైనా సరే మైక్ ముందు నోరు విప్పాడంటే అది ఎంతో కొంత ఎక్కడో ఒక్కడ వివాదం అయితే అవుద్ది. ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి. ఈ మధ్య కొంచెం వాయిస్ తగ్గించాడు.